Good morning, friends. Welcome to my channel Kubera Stock Education. Please like, share, subscribe my channel. Don't skip this video till end. Today's topic is Tata Steel Limited. I repeat it, Tata Steel Limited. సో టాటా స్టీల్ లిమిటెడ్ అసలు దీనికి సంబంధించింది టాటా గ్రూప్ టాటా గ్రూప్ సంబంధించింది స్టీల్కి సంబంధించింది ఈ కంపెనీ. అసలు దీన్ని ఎప్పుడు బై చేయాలి, ఎప్పుడు సేల్ చేయాలి, మనకు ఫస్ట్ ఏదైనా సరే స్టాక్ కొన్న తర్వాత ఎప్పుడు బై చేయాలి, ఎప్పుడు సేల్ చేయాలి అనేది మనకు తెలియాలి. సో ఏ విధంగా బై చేయాలి, ఏ విధంగా సేల్ చేయాలి, ఒకసారి దాని డీటెయిల్ చూద్దాం. సో మీకు ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది, దీన్ని బై చేయాలన్నా సేల్ చేయాలన్నా ఇప్పుడు స్టాక్స్ ఉంటే అనేది ఒకసారి చూద్దాం. ఈ ప్రమోటర్స్ షేర్ వాల్యూ, ప్రమోటర్స్ హోల్డింగ్ వచ్చేసి ఇక్కడ దాదాపు 33.19 ఉంది. ఎఫ్ఐఎస్ వచ్చేసి 19.61% ఉంది. డిఐఎస్ వచ్చేసి 24.34% ఉంది. పబ్లిక్ దగ్గర 22.85% మాత్రమే ఉంది. అదర్స్ దగ్గర 0.01% ఉంది. ఇక్కడ చూసుకుంటే 33.19 ఎక్కడ కూడా అది చేయలేదు, ఎక్కడ కూడా తాకట్టు పెట్టలేదు. ఇక్కడ వరకు అయితే మార్చ్ 2024 వరకు 0 ఉన్నాయి. లాస్ట్ 3 ఇయర్స్లో చూసుకుంటే ఇది 64% ఇచ్చింది. లాస్ట్ 1 ఇయర్లో చూసుకుంటే 57% ఇచ్చింది. ఇయర్ టు డేట్ చూసుకుంటే 30% ఇచ్చింది. ఆల్మోస్ట్ 29% ఇచ్చింది. లాస్ట్ 3 మంత్స్ చూసుకుంటే 21% ఇచ్చింది. లాస్ట్ 1 మంత్ చూసుకుంటే 7% ఇచ్చింది. లాస్ట్ 1 వీక్ని చూసుకుంటే -1.2% ఇచ్చింది. లాస్ట్ 1 మంత్ నుంచి 6 crores ట్రేడ్ అయితే డెలివరీ అయినాయి 2 crores మాత్రమే. లాస్ట్ 1 వీక్ నుంచి 3 crores ట్రేడ్ అయితే 1 crore డెలివరీ అయినాయి షేర్స్. ఎస్టర్డే 4 crores ట్రేడ్ అయితే 2 crores డెలివరీ అయినాయి. టుడే 3 crores ట్రేడ్ అయితే 1 crore డెలివరీ అయినాయి. చూడండి, ట్యూస్డే రోజు 3 crores ట్రేడ్ అయితే 1 crore డెలివరీ అయింది. సారీ, ఇది వెనస్డే రోజు 3 crores ట్రేడ్ అయితే 1 crore డెలివరీ అయినాయి. నెక్స్ట్, టాటా స్టీల్ లిమిటెడ్ మార్కెట్ క్యాపిటల్ వచ్చేసి 2,24,691 crore. కరెంట్ ప్రైస్ వచ్చేసి 180 ఇక్కడ క్లోజ్ అయింది నిన్న జూన్ 19న. ఆల్ టైమ్ హై వచ్చేసి 185, లో వచ్చేసి 108. బుక్ వాల్యూ వచ్చేసి 73.7. డివిడెండ్ వచ్చేసి 2% ఇచ్చింది. ఆర్ఓసి రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ వచ్చేసి 7.67%. ఆర్ఓఈ -2.21%. ఫేస్ వాల్యూ 1 రూపీ. ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. లాస్ట్ 11 years చూసుకుంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. టోటల్ సేల్స్ తగ్గినాయి. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ టోటల్ సేల్స్ తగ్గినాయి. ఎక్స్పెన్సెస్ కూడా తగ్గినాయి. ఆపరేటింగ్ ప్రాఫిట్ 22,248. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే దాదాపు 10,000 crores ప్రాఫిట్ తక్కువ డిక్రీజ్ అయింది. ఓపీఎం 10% ఉంది. అదర్ ఇన్కమ్ -6,500 crores. ఐ రిపీట్ ఇట్, అదర్ ఇన్కమ్స్ నుంచి 6,500 crores మైనస్లో ఉంది. ఇంట్రెస్ట్ కొంచెం పెరిగింది, దాదాపు 1,300 crores పెరిగింది ఇంట్రెస్ట్. డెప్రిసియేషన్ ఇంచుమించు 500 crores పెరిగింది. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ వచ్చేసి ఐ రిపీట్ ఇట్, ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ వచ్చేసి -1,147 crores. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే చూడండి మైనస్లో ఉంది. ట్యాక్స్ ఏమో -328% ఇచ్చిండు. నెట్ ప్రాఫిట్, ఐ రిపీట్ ఇట్, నెట్ ప్రాఫిట్ -4,910 crores. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే మైనస్లో ఉంది. లాస్ట్ ఇయర్ 8,000 crores ఉంటే ఇయర్ -4,910 crores. ఈపీఎస్ వచ్చేసి కూడా మైనస్లో ఉంది. డివిడెండ్ పేఅవుట్ కూడా మైనస్లో ఉంది. ఒకసారి చూసుకోండి, టాటా స్టీల్ సంబంధించింది ఈ ఇయర్ మైనస్ గ్రోత్ ఉంది ఇప్పటి వరకు అయితే. ఈక్విటీ క్యాపిటల్ వచ్చేసి 1,247 crores. రిజర్వ్స్ వచ్చేసి 90,788 crores. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ దాదాపు 11,000 crores తగ్గింది రిజర్వ్స్ కూడా. అదొకసారి అబ్జర్వేషన్ చేయండి. బారోయింగ్స్ పెరిగినాయి 87,082 crores. అదర్ లైబిలిటీస్ 94,306. బారోయింగ్ అదర్ లైబిలిటీస్ కొంచెం తగ్గినాయి.
ఫిక్స్డ్ అసెట్స్ 1,49,800. సిడబ్ల్యూఐపి వచ్చేసి దాదాపు మనకి 33,370. ఇక్కడ చూసుకుంటే ఇన్వెస్ట్మెంట్స్ కూడా తగ్గినాయి, దాదాపు 6,258 crores. అదర్ అసెట్స్ వచ్చేసి 83,996. సో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఇయర్స్ అసెట్స్ కూడా తగ్గినాయి, దాదాపు 13,000 crores తగ్గినాయి. నెక్స్ట్ క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ 20,301 crore. క్యాష్ ఫ్రమ్ ఇన్వెస్టింగ్ -14,251. ఓకే. క్యాష్ ఫ్రమ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీ -11,097 crores. ఒకసారి చూసుకోండి, నెట్ క్యాష్ ఫ్లో కూడా మైనస్లో ఉంది, -5,048 crores. ఏదైనా సరే మనము బై చేసే ముందు ఇవన్నీ చూసుకోవాలి, సేల్ చేసే. ఇప్పుడు నేను లాంగ్ టర్మ్ పెట్టిన, ఎక్కడ సేల్ చేయాలనేది కూడా ఇంపార్టెంట్, అది ఒకసారి చూసుకోండి. డేటా డేస్ వచ్చేసి లాస్ట్ టైంతో కంపేర్ చేసుకుంటే 10 daysకి వచ్చింది. ఇన్వెంటరీ డేస్ 176 days. బిల్స్ పేయబుల్ 127 days పెరిగింది క్రెడిటార్స్ దగ్గర నుంచి. క్యాష్ కన్వర్జన్ సైకిల్ వచ్చేసి 59 days. సో వర్కింగ్ క్యాపిటల్ డేస్ వచ్చేసి -9 days ఉంది. సో సో ఇది పైట్రోస్కి స్కోరు. టాటా స్టీల్కి ఈ ఇయర్ ఓన్లీ 2 ఇచ్చింది, లాస్ట్ ఇయర్ 4 ఉంది, 22లో 9 ఉంది. ఎవ్రీ టైం డిక్రీజ్ అవ్వకుండా వస్తుంది. చూసుకోండి ఒకసారి, -50% డౌన్లో ఉంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి ఈ స్కోర్ని, పైట్రోస్కి స్కోర్ని. 2 ఓన్లీ 2 ఇచ్చింది 2024లో. ఒక్కసారి ఇది అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ చేంజ్ కూడా దాదాపు ప్రైస్ కూడా 155.85, ప్రైస్ చేంజ్ కూడా 49.14% ఉంది. నెక్స్ట్ దీని చార్ట్ చూద్దాం. పైట్రోస్కి కూడా ఇంపార్టెంట్ అండి స్కోరింగ్, అది కూడా ఇంపార్టెంటే. ఎప్పుడు బై చేయాలి, ఎప్పుడు సెల్ చేయాలి అనేది చూడండి. ఇది ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హిట్ అయింది, ఇక్కడ ఆల్ టైమ్ హిట్ అయింది, దాదాపు 184 ఇక్కడ ఆల్ టైమ్ హిట్ అయింది. ఒకసారి చూసుకోండి, ఇది బైస్ చేయాలన్నా సేల్ చేయాలా అనేది. ఎవ్రీ ఇయర్ అయితే ఇప్పటికైతే మైనస్లో ఉంది, అన్ని కూడా ఫిగర్స్ ఫండమెంటల్స్లో కూడా చూసుకుంటే మైనస్లో ఉంది. టాటా స్టీల్ మంచి కంపెనీ, టాటా గ్రూప్ మంచిదే, కాకుంటే టాటా స్టీల్ ఒకసారి చూసుకోండి, ఎక్కడ బై చేయాలి, ఎక్కడ సేల్ చేయాలి అనేది అది మీ మీ అనాలిసిస్, మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ దగ్గర సజెషన్ తీసుకొని చేయండి ఏదైనా సరే. ఇది ఆల్ టైమ్ హై హిట్ అయింది, కొంచెం కన్సిడరేషన్ మోడ్లో ఉంది. ఒకసారి చూసుకోండి ఈ స్టాక్ని, సేల్ చేయాలన్నా బై చేయాలన్నా. లాంగ్ టర్మ్ ఉన్నోళ్ళు ఒకసారి చూసుకోండి. ఇప్పుడు దాకా నేను ఫిగర్స్ ఇచ్చిన ఫండమెంటల్స్ అన్నీ ఒకసారి చూసుకోండి. పైటోస్కి స్కోర్ కూడా చూసుకోండి, మా 2కి వచ్చింది, 9 నుంచి 2కి వచ్చింది, అది కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ ఒకసారి ఈ టాటా స్టీల్ని ఒకసారి బై చేయాలన్నా సేల్ చేయాలన్నా అనేది ఒకసారి చూసుకోండి. ఆల్ టైమ్ హై హిట్ అయింది, కొంచెం కన్సల్టేషన్ మోడ్ ఉంటుంది. దీనికి నేనేం టార్గెట్ ఇవ్వట్లేదు, జస్ట్ ఒకసారి చూసుకోండి. బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హై హిట్ అయింది కూడా, దాదాపు నిన్న 51,957 దగ్గర ఆల్ టైమ్ హై హిట్ అయ్యి కొంచెం డౌన్కి వచ్చి అక్కడి నుంచి మళ్ళీ ప్లస్లోకి వచ్చి దాదాపు 957 దాకా అప్లోకి వచ్చింది. 957 ప్లస్ అయినాయి పాయింట్స్. ఇది ఆల్ టైమ్ హై హిట్ అయింది కాబట్టి కొంచెం కన్సల్టేషన్ మోడ్ ఉంటుంది. నేను ఏదైతే లాస్ట్ వీడియోలో చెప్పినానో 51 హిట్ అవుతుంది అని చెప్పినాను, 51 హిట్ అయింది, 52కి ఆల్మోస్ట్ రీచ్ అయింది. చూడండి లాస్ట్ వీక్ మన ప్రిడిక్షన్ లాస్ట్ వీడియోలో. నెక్స్ట్ నిఫ్టీ 50 చూసుకుంటే మనకి నిన్న 23,629 దగ్గర ఓపెన్ అయ్యి దాదాపు 23,664 దగ్గర హై వెళ్ళి అక్కడి నుంచి లో 23,412 దగ్గర లో అయ్యి క్లోజింగ్కి వచ్చేసరికి 23,516 దగ్గర క్లోజ్ అయింది, దాదాపు -41 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. ఇది ఇది కూడా ఆల్ టైమ్ హిట్ అయింది కాబట్టి కన్సల్టేషన్ మోడ్లో ఉంటుంది. ఏదైనా సరే ఆల్ టైమ్ హిట్ అయిన తర్వాత 1-2 వీక్స్ వరకు. సో బడ్జెట్ వచ్చే వరకు ఇది అక్కడక్కడ ఉంటుంది. బడ్జెట్ తర్వాతనే అసలు స్టార్ట్ అవుతుంది, అక్కడి నుంచి బుల్ రన్ అన్నా బేర్ రన్ అన్నా స్టార్ట్ అవుతుంది. బడ్జెట్ వరకు అక్కడక్కడనే కన్సల్టేషన్ అవుతూ ఉంటుంది.
ఒకసారి చూసుకోండి. ఏదైనా సరే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ దగ్గర సజెషన్ తీసుకొని బై చేయండి, సెల్ చేయడం. టాటా స్టీల్ బై ఆర్ సెల్, మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ దగ్గర సజెషన్ తీసుకొని బై చేయండి ఆర్ సెల్ చేయండి ఏదైనా సరే. నిఫ్టీ 50 గానీ, నిఫ్టీ బ్యాంక్ గానీ, ఇది టాటా స్టీల్ కూడా నిఫ్టీ 50లోని స్టాక్ మాత్రమే. ఇది కూడా నిఫ్టీ 50లో స్టాకు. ఒకసారి చూసుకోండి. సిఈపి బై చేసినప్పుడు కొంచెం జాగ్రత్త ఈ వీక్ అంతా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.